పట్టే పట్టే నా పెద్ద ఒకటి ఇస్తావా ఒక గొర్రెనే రా తీసుకోపోతా ఇలా మనదే బాగా పొలం కోసేది నేను పెద్ద పొలం కోసింది గుద్దాలు రోజులు అవుతాను కదా ఫుల్ వీడియో తీయక నిన్న బాగా టైం అయిందన్న నేను ఏంది 3 గంటల 40 నిమిషాలు ఎంత 3 గంటల 30 నిమిషాలు అది ఎంత అన్న అది ఎకరన్నరే కోసిరికి అంతే హట్ అంటే నేనేం చెప్పాను నీకు హట్ ఉంది గ్రీజ్ కొట్టినా బండికి మొత్తం స్టార్ట్ చేసే ఇక 9ంటికి స్టార్ట్ అవుతాం 6 రాదు టైం ఎంత అవుతుంది 8:30 అవుతుంది ఇక కొంచెం మంచు పోతుంది కొంచెం మాకు కూడా టైం సేఫ్ అవుతుంది ఇట్లా అయితే నీకు కుతికే పడుతుంది మాకు టైం బొక్క ఇప్పటికే నిన్న టైం అంతా బొక్క అయింది కొంచెం వడ్ల పూట మంచిగా అన్న ఒక్కడ మళ్ళీ బాగా ఇచ్చిపెట్టినావు అంటే ఒడ్లు పోటు ఏమంటావు తెలియట్లే ఏం లేవు అన్న ఒడ్డు పూట ఏమి లేవు ఒడ్డు పోటు కోసుకుంటారన్న ఇప్పుడు ఇటు పడింది అటు పడింది ఎందుకు వస్తారు చెప్పు ఇట్లు కొంచెం ఒడ్డు పూట అయితే మంచిగా నువ్వు ఇప్పుడు ఒడ్డు పోటీ ఈ పక్క నుంచో నాకు కోయాలా పడిపోయింది కోయాలా చెప్పు నాకేం తెలిసి ఎట్లా కొత్తారు ఒడ్డుకైతే ఏం లేవు బండలకి ఇట్లా ఏం లేవు బండ్ల గురించి కాదు పడిపోయింది అనుకో అది ఇది కలిపి లాగాలంటే ఇటు పక్క ఒడ్డు పడద్ది అట్లా అంటారా అప్పుడు కింద లాగుతారు పైద ఒడ్డు లాగరు ఒడ్డు అట్టు ఉంచుతారు కింద పక్క పడిపోయింది మట్టుకు లాక్కెళ్తారు ఇది ఎంత హెచ్పి అన్న ఇది కుబోటా 68 దీంట్లో పెద్దది కూడా ఉంటుంది ఇంకా 36 అంటే పెద్దది అది దీనికన్నా పెద్దదా దీంట్లో ఎంత ఎంత 10 పడుతుంది బత్తాలు మంచిగా ఉన్నా నాకు నేర్పిస్తావు అన్నీ అలా ఇది నీ మెయిన్ అన్న పేరే అన్న డెలివరీ టైంలా కరీంనగర్ తెచ్చుకున్నావు స్క్రూ డ్రైవరు ఆడనే ఉండే ఒడ్డు కాడ మళ్ళీ పోతే మీరు నన్ను అడుగుతారు నీ మళ్ళీ పోతే మళ్ళీ నన్ను అడుగుతారు మీకు సేటు దీనికి ఇంతవరకు రిపేర్లు అయినాయి అన్న తెచ్చిన కంచెల బండికి ఒక వెనక పక్క డోర్ బెండ్ అయింది కదా అది మొన్న ఏడా ఫస్ట్ ఏది గిది కదా ట్రాక్టర్ గుద్దిందా ఇంట్లో రివర్స్ గుద్దిందా పోయిన సారా ఈసారా మొన్నే స్టార్టింగ్ లో ఎంట్రెన్స్ చేసేటప్పుడు గుద్దింది అంటే చూసుకోలేదా అన్న ట్రాక్టర్ ఎట్టా తీసుకొచ్చి పెట్టిండు నువ్వు నిన్న తీసుకొచ్చి వెనకాల నిన్న జరైతే మనకు కూడా అది నువ్వే పోయినావా డైరెక్ట్ రివర్స్ నేనా నిండింది అక్కడ నుంచి ఇక్కడ రివర్స్ వస్తే అడ్డం పెట్టుకుని కూర్చోండు అవుతుంది అంటే ఇంజన్కి తాకిందా ఇంజన్కి డబ్బుకి డబ్బా తాకింది బెండ్ తీసిరు కొంచెం అంతా తీసిన ఇంకా లోపల ఏమన్నా అయిందా ఇంకా లోపలేం కాలే లోపల ఏం కాలే 10 బత్తాలు పడతాయి నీళ్ళ బత్తాలు పడతాయి చిన్నయా పెద్దయా పెద్ద చిన్న అయితే 12 15 పడతాయి చిన్న అయితే 12 ఇది వీకింది నీ అవ్వకు బోట అది వేకలా మేమే పీకాడ పెట్టు డోర్ అక్కడ వేసిరుగా రోజు ఎంత అన్న రోజు తక్కువ వస్తాయి కదా వర్సిల్లా ఇప్పుడు 9 గంటలు ఈజీగా నడిచింది 9 గంటలు నిన్న ఎంత వచ్చింది నిన్న మా పెద్ద బాబులే 8 గంటలన్నర వచ్చింది మొత్తం మీద నిన్న మంచిగా వచ్చింది నిన్న మీ పెద్ద బాబులే 5 గంటలన్నర నిన్న వాళ్ళకు వడ్లు అక్కడ దూరం నుంచి కదా అందుకే కొంచెం టైం బుక్ అయింది అల్ల నుంచోను అందుగా నుంచోనన్నా సప్ అయింది లేకపోతే ఎందుకైంది ఈసారి మాదే బొక్క చేస్తారు టైం ఈసారి ఇంకా నిల్చోనంటే మొత్తం లేచేసేవాళ్ళు ఎంతసేపు ఉండేది కాదు నైట్ నిన్న 10 ఎకరాలు కథం చేస్తారు 10 ఎకరాలు కథం అయిపోయాయి మొత్తం నుంచోనంటే అలా అంత టైం బొక్క తిందు నిల్చోనంటే మాకు టైం బొక్క కోసుడు బొక్క ఇంత బొక్క చేతులు లాగుడు ఏమన్నా నాకు నుంచోనన్నా దానికన్నా పడిపోయిందని దూరం తేడా తెలుసా దూరం పడిపోయినానికి లేట్ అవుతుంది లాగడు ఎంత లాగినా లాగదు దీనికి లేట్ అవుతా అన్న దీనికి బాగా లేట్ అవుతుంది నిన్న మాటలు ఇరిగింది ఇది ఎక్కడ నాకు ఎక్కడ బండకాన అన్న అక్కడ కాదు ఏదికి సట్టి ఇరిగిపోద్ది ఎంత సట్టి ఇరిగిపోద్ది అరే అది మార్చుకోవాలి ఇది మొత్తం మార్చుకోవాలి ఆడికి ఎంత అన్న ఎక్స్పీరియన్స్ నేను ఒక 20 సంవత్సరాలు ఇలా నాకా 20 లేదు ఎంత 10 సంవత్సరాలా
గోష ఇప్పుడు తిరగట్లా ఇది గోష ఇది అత్తలే అన్న మీద వెంటపోయిన రింగ్ పన మీద పెడతా కొనదు స్లిప్ అయిపోయింది ఇంతేనా ఇప్పుడు మళ్ళీ ఇది వేయాలి ఇది కూడా అరే మీది ఇది మొండిపోయింది కానీ ఇది కూడా నీ మొండిపోయింది ఏం చేస్తా దాన్ని అడ్జస్ట్ చేస్తే సెట్ అవుతుందా ఇప్పుడు దీన్ని వేయాలి దీంట్లో దాని టెస్ట్ అయిపోతుంది దీన్ని కుబోట అంటే కంపెనీతో వచ్చింది కానీ ఇది అది ఇది ఎల్లో కలర్ ఇది అది సపరేట్ వేసింది సపరేట్ వచ్చింది కదా ఈ రెడ్ ఏమో మిషన్ అయితే స్టార్ట్ అయింది కొత్త మా ఇగో మన అంతకుముందు పోయినా కదా కుబోట మన కరీంనగర్ షోరూమ్ ఇది అదే మొత్తం కోసింది ఇంకొక కింది మాట ఉన్నది ఒకటి ఉన్నది ఇంకొక అక్కడ ఎకరం ఉన్నది అంటే డ్రమ్ సీడ్ కదా మొత్తం ఇక అడ్డం పడ్డది గుద్దాలు టైం పడుతుంది మాకైతే నిన్న పండుగ నిన్న మొత్తం గాయగాయింది అందుకే నిన్న వీడియో తీయలే అసలు నిన్న నుంచి వీడియో కంటిన్యూ చేసేది కానీ నిన్న అసలు వీడియో తీయలే నేను మన బండి చూపిస్తా ఇక గుద్ద దీన్ని మొత్తం గాయ తెంగిన నిన్న బురదలోకి వెళ్ళి 4 వీల్ కాబట్టి తట్టుకునేమో 2 వీల్ అయితే అసలు వెళ్ళిపో బండి మేము అంటే ఇది తెచ్చిందే బెటర్ అయింది 4 వీల్ బండి అంతకుముందు ఎట్లుండే చెప్పాను మాకు ఇక్కడనే వడ్లు పోసుకునేది తొవ్వెండిన వాళ్ళే ఇటు తొవ్వెండిన వాళ్ళే మళ్ళీ కొంట పోయేది 4 వీల్ తెచ్చిందే బెటర్ అయింది ఇక 4 వీల్ వేసి గేర్ వాటర్ తెగితే నీ పొట్టు పోదాను బండి ఒకసారి మిషన్ ఎక్కి కూడా చూపిస్తాను మీకు ఆ ట్యాంక్ గిట్లా అంతా వడ్లు పోసేది మొత్తం తోగాట వచ్చింది దీనికి అందుకే కోపిస్తాను అసలు ఇప్పుడు కోపేది ఇంకో 10 రోజులు టైం పట్టేది ఉంది అసలు అన్నా కిందికే అన్న కొంచెం అలా పోతుందన్న కొంచెం కొంచెం మట్టే వాటే అన్న పెద్దది పోయింది ఉల్టే అయిపో అన్న రోడ్ ఇదే కట్టరు తిరుగుతా చేత పట్టు ఇది ఉల్టా ఉల్టా ఇరే అన్న మొత్తం మట్టి ఇరిగింది మొత్తం ఉల్టాయి ఇంకొకసారి అన్నా మట్టి మట్టి లోపల మళ్ళీ వందలు వస్తుంది అరే కొంచెం వచ్చింది ఇవరాక ఇటే అన్న అబ్బా తోడ మట్టి వేది అన్న మట్టి మట్టి పిల్ల ఇంత వేంది లోపలికి బద్దలు వస్తుంది మొత్తం అది నువ్వు గుద్దాలు వస్తా దాని ఉంటే మొత్తం మొగాని తప్పుతుంది మొత్తం 2 డబ్బాలు అయితే తెచ్చుకున్నా ఇక్కడ ఒకటి ఉన్నది ఇంకొకటి అన్న 2 డబ్బాలు తెచ్చుకున్నా 2 డబ్బాలు తెచ్చుకుని వాటిని అయితే జారకూడదు అన్ని ఇంకా గుర్తొచ్చిన అమ్మాయింది మా నిన్నైతే ఘోరంగా దమ్మాయి నిన్న పండుగ మొత్తం గాయమైంది ఒకటి పెడతా ఒకటి పెట్టి మళ్ళీ ఒకటి అన్లోడ్ చేసేసి మళ్ళీ దాన్ని అలిపెట్టుకోవాలి
మొత్తం బండ్లన్నీ బిది ఉన్నాయి కదా, అందుకే అసలు ఎటు అటే పోతాయి బండ్లు అట్లా. ఇప్పుడు డబ్బాడ దప్ప తీసి దాన్ని తలగబెట్టుకుంటా. ఇది అమ్మ ఎక్కుతాం ఇక ఇది అంతే జరుగు అలాగే దూరం జరుగు డబ్బు ఇటు వస్తుంది మళ్ళీ. గుంగురానికి కొంచెం మళ్ళీ మీ ఇంకొక మీ దాంట్లో అమ్మ అది స్టాండ్ తీసి మీ దాంట్లో అంతే అది దీంట్లో పెట్టింది నేను తల పెట్టుకోవాలి నేను పోయాక ఒక డబ్బు ఉన్నాయా ఇప్పుడు దాన్ని తల పెట్టుకొని రావాలి. ఇక పెట్టింది ఇక్కడ కింద కోసుడు ఇక నైట్ కోసిన మొత్తం ఆగమాగం చేసిండు. ఇక ఈడిసి పెట్టిండు కబడ్డీ పంట కోసాను. ఇక ఈయనే కోసింది అన్నే ఆ అన్న ఇంకా మా జబర్దస్త్ కోసిండు పొద్దున అన్న. నేను మొత్తం రప్ప సావా తింటాను మీద. దీన్ని ఇట్లా వారేయాలి మొత్తం కుప్పలేయద్దు. కుప్పలేసినాం అనుకో మళ్ళీ తాళ్ళ చుడుతుంది, మళ్ళీ మనకు టైం బొక్క. ఇక ఇట్లా పైపులు ఉంటుంది ఇట్లా తీసుకోవాలి. ఇక దీన్ని జరుపుతాం మళ్ళీ దానికి తాకింది అనుకో నా తలకాయ నొప్పి. ఇంక ఇది ఘోరంగా అడ్డం పడ్డది. ఇక ఇది మొత్తం మన టైర్ల గురించి నేను చెప్పలేమో. మన డబ్బా టైర్ల గురించి నన్ను అడిగారు అన్నది ఎంత ప్రైజ్ పడ్డదని. అంటే నేను దానికి ఒక పాట పెట్టిన నేను చూపిస్తాను మీకు. డబ్బా టైర్లు దీనికి నంబర్ ఉంటుంది మామ. అంటే నేను ఇవి లాట్ టైర్లు వేసుకునేవి ఇంత బురద ఉన్నది. నేను దీనికి సపరేట్ ఒక షార్ట్ అది ఇస్తా. ఇది 290 ఇది నంబరు. ఇది ఉంటుంది కొంచెం మంచిగా కడిగిన వల్ల నేను చూపిస్తాను మామ. మంచిగా మీకు నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఒక షార్ట్ వీడియోలో అయితే. అంటే నాకు ఇవి అంటే నేను దీనికి అసలు ఇంత రేటు పెట్టినా నాకు అనిపిస్తుంది అసలు ఫెయిల్ అనిపిస్తుంది అసలు. ఇక గుద్దాలు అరిగినాయి టైర్లు. ఇక ఇట్లా ఉండే అచ్చులు ఉండే నీ అవ మొత్తం అరిగి తెంగినాయి. ఇంకో డబ్బా వరకు కూడా ఉన్నది మనది. ఇంకో ఈ కట్టలు ఉన్నాయి, ఈ కట్టలు మొత్తం లూజ్ అయినాయి. ఇంకో అన్నట్టుగా ఇగో ఇలా ఇది ఇరిగింది ఈ రాడ్ మొత్తం. ఇదంతా చెప్పి దీనికి పెద్ద ప్రాసెస్ ఉన్నది. ఇదేంటిదంటే మనకి సెట్టింగ్ లేదట డబ్బా. సెట్టింగ్ చేయాలి డబ్బా. మనకైతే పోతే అయితే ఫస్ట్ నుంచి ముంగట పోయా అన్న పోయి ముంగట పోయి వెంటే రాని బండి. అన్నా అన్నా కొంచెం ముంగట రా వెంటే రాని అన్న. ఇటేసుకో అక్కడ పైపు కొంచెం ఇటేసుకో పైపు. ఇవే చిన్న చిన్న పిల్లలు ఇగో ఇట్లా పిల్లలేమో పడ్డది. ఇగో ఇట్లా మొత్తం రుచి చేస్తాను పిల్లలని. ఇట్లా బాగా కాలే కొంచెం చిన్నగా పడ్డాయి. చిన్న చేస్తాను మొత్తం. ఇట్లా పొల్లు గిట్టే వస్తలేమో ఇక అంత మొత్తం ఇట్లా పొల్లు అంతా కొట్టుకోపోతాయి కదా. మొత్తం ఇలా 2 కోసుకున్నా. నీ మోసా వరకు అది కోసావు ఆ డబ్బాలో పోతాడు. ఇంకా నా ఒడ్లు మంజలు అక్కడ దెంగేయాలి.
కొట్టు ఒకటి ఇస్తావా ఒక గొర్రెనే రా చేసుకోపోతా అవ్వా అట్లా అర్రే పొలంగా వచ్చింది ఇక పండుగ నీ అవ్వ గొర్రెలకి ఇక గుద్దాల దాన దొరుకుతుంది అవ్వ మేసింది వేసినంత ట్యాంకిని నీదట నీ అవ్వ నేను ఇవాళ గేదెలు లేకుండా ఊళ్ళే మామ పోలేదు ఫోన్ చేస్తాను ఇప్పుడు తిని ఇక్కడ డబ్బా వేయాలి అక్కడ ఉన్నాయి కదా మన డబ్బా ఇప్పుడు 4 పెట్టుకుని పోదామ్మా అదేంటంటే ఇంకొక ట్యాంక్ అయితే కావచ్చు అలా పోసుకున్నా అనుకో ఇది 1 ఎకరం ఉన్నది మనది ఇది పోతే అయిపోతుంది అందుకే దీన్ని ఇక్కడ గడ్డ ఇక్కడ కోసుకొని ఇక్కడికి వచ్చింది మావా ఇది 1 ఎకరం ఇదంతా కోసి తెంగిండు మొత్తం అయిపోయింది ఇది ఒక మడి ఉన్నది ఒడ్డుపడ దిగబడుతుంది గుద్దావాలిగా అది అక్కడనేమో 4 ఎకరాలేమో మొత్తం పడినది ఆడ నాకు టైం పట్టింది ఇటు నిలబడి ఉన్నది మొత్తం ఫీల్డ్ దీని అయితే నీ రప్ప కోసేస్తాడు అంటే మనకు ఎకరాన గంట చొప్పున కోసేస్తాడు కొంచెం ఒడ్డుపంట దిగబడుతుంది బండి చూసినా ఎట్లా ఆడుతుందని ఆ బురదలా ఇది కోసుకున్నట్టు అయిపోతుంది మా టైం కూడా చెప్తా మీకు లాస్ట్